మోడీ చుక్క నీరు కూడా వదిలిపెట్టట్లేదట పాకిస్తాన్కి. ఇది ప్రస్తుతం ఆ మంత్రి గారి అక్కసు. తాజాగా పర్యావరణ మంత్రి ముసాదిక్ మాలిక్ చేస్తున్న సింధు జలాల నియంత్రణకి భారతదేశం ప్రయత్నిస్తోంది. పాక్లోకి చుక్క నీరు కూడా ప్రవహించకుండా పొరుగు దేశ ప్రధాని మోడీని ఉద్దేశించి అడ్డుకుంటున్నారు. మా నీటి హక్కులకు ముప్పు వాటిల్లితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం మాకు దక్కాల్సిన నీటి వాటాని పరిరక్షించుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాం అంటూ మాలిక్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ మరో మంత్రి అట్టాపుల్లా తరార్ మాట్లాడుతూ నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగం అన్నాడు. సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దాన్ని ఎవరు రద్దు చేయలేరంటూ భారత్ మీద అక్కసు వెళ్ళగక్కొచ్చాడు. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో ఒప్పందం జరిగింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది. 2028 జూన్ నాటికి సింధు నది జలాల ప్రవాహాన్ని పాకిస్తాన్కి పూర్తిగా నిలిపేయవచ్చని భారత్ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇటీవల ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించడం, ఈ నేపథ్యంలో పాక్ మంత్రులు దీని మీద స్పందిస్తూ భారత్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నీటి సరఫరాను అడ్డుకునే విధంగా భారత్ వేగంగా చర్యలు తీసుకుంటుందని, తమకు అనిపిస్తే సైనిక చర్యలకు వెనుకాడబోమని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా చేతులు కట్టుకుని కూర్చుని ఉన్నారా? మన దేశం నుంచి వెళ్ళే నీళ్లు వాడేవాడు ప్రపంచ బ్యాంక్ కూడా ఎవడు మధ్యలో పెట్టడానికి, వాడు అప్పు తీసుకోవడానికి ప్రపంచ బ్యాంక్ కూడా అడిగినప్పుడు పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ అది. అంతే తప్పించి నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రూల్ ఏమీ లేదు. ఎవడబ్బా సొత్తు కాదు. ఆ సంగతి మర్చిపోతున్నారు.